హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డే రొటీన్ అండి. నేను థంబ్‌నెయిల్ పెట్టాను కదా! అందరూ థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమై ఉంటది. ఇది నా ఫస్ట్ వీడియో అని. కానీ కాదండి. నాది ఫస్ట్ వీడియో అయితే అస్సలు కాదు. నా ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 3 మంత్స్ అయితే బ్రేక్ ఇచ్చేసాను. ఈ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి. సో, అందుకని చెప్పి నేను ఇది నా ఫస్ట్ వీడియో అని చెప్పి థంబ్‌నెయిల్ అయితే పెట్టాను. సో, నా వీడియో చూసిన వాళ్ళందరూ నన్ను బాగా ఆదరించి నా వీడియోస్‌కి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ సేమ్ టైం నా వీడియో లాస్ట్ వరకే చూస్తారని అనుకుంటున్నాను. ఇంకేంటంటే అందరూ బాగున్నారు కదండీ! ఈ మాట అయితే ఫస్ట్‌లో అడగాలి, లాస్ట్‌లో అడుగుతున్నాను. ఏమనుకోకండి. ఇకపోతే ఈరోజైతే మా ఆయనైతే నైట్ డ్యూటీ అండి. పిల్లలైతే పడుకున్నారు మా ఆయనతో పాటు. సో, నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను. ఎందుకో నాకు వీడియో తీయాలనిపించింది. తీద్దాం చాలా రోజులు అయిపోయింది కదా! అని చెప్పి యాక్చువల్‌గా నేను వీడియోస్ ఆపేయడానికి కారణం ఏంటంటే వ్యూస్ రావట్లేదని వీడియో అయితే ఆపేసానండి. కొన్ని డేస్ అయితే అదే 3 మంత్స్ అయితే మధ్యలో లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. కాకపోతే నా ఛానల్‌లో అయితే అదే ఏంటంటే షార్ట్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. మీరు చూస్తే తెలిసిపోద్ది. అదే కామెడీ వీడియోస్ అనమాట. కామెడీ వీడియోస్, సాంగ్స్ అవి అన్నీ మిక్స్‌డ్ అనమాట. నా దాంట్లో అన్నీ ఉంటాయి. మీరు కుకింగ్స్ అన్నీ ఉంటాయి నా ఛానల్‌లో అయితే. మీరైతే చూడాలనుకుంటే నా ఛానల్లోకెళ్ళి అయితే చూసేయండి. అందరూ కూడా చూసి కామెంట్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా 3 మంత్స్ అయిందని చెప్పాను కదండీ! అప్పుడు స్టార్టింగ్‌లోనే బాగానే వ్యూస్ వచ్చాయి. తర్వాత వ్యూస్ రావట్లేదని బానే అంటే వేలల్లో ఏం రాలేదండి. జస్ట్ 100. కొంతమందికి అలా కూడా రావు కదండీ! 100, 200లో బానే వచ్చాయనుకుంటున్నాను నేనైతే. కొంతమందయితే 20లోని, 30లోని, 50లోని, 60లోనే ఉండిపోతారు కదా! నేనైతే కొంచెం పర్వాలేదు నా వరకే అనుకుంటున్నాను. సో, 200 అలా వచ్చేవనమాట. 217, 220 ఇదేలే హైయెస్ట్ అనుకుంటున్నాను. సో, అలాగనమాట. వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాను. బానే అవుతుంది. కాకపోతే ఎందుకులే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా! వాళ్ళతో ఇవన్నీ అవసరమా అన్నట్లుగా నేను కొన్ని రోజులు షార్ట్ వీడియోస్ కూడా కొన్ని రోజులు ఆపేసాను. అట్ ది సేమ్ టైమ్ నేను లాంగ్ వీడియోస్ కూడా కొన్ని రోజులైతే ఆపేసాను. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఏమనుకున్నానంటే పెట్టగానే రిజల్ట్ వస్తే ఇంకా యూట్యూబ్ వాడు చాలామందికి డబ్బులు ఇవ్వాలి. చాలామందిని సక్సెస్ చేయాలి. సో, పెట్టగానే ఏది కూడా రిజల్ట్ అనేది రాదు. సక్సెస్ అనేది రాదు. కొన్ని రోజులు మనం కష్టపడాలి. అప్పుడే సక్సెస్ అనేది వస్తది అని నేను రియలైజ్ అయ్యి నేను మళ్ళీ అయితే వీడియోస్ స్టార్ట్ చేశాననమాట. యాక్చువల్‌గా ఎందుకో నాకు సక్సెస్ రాదేమో, కష్టపడడం వేస్ట్ ఏమో అనే ఇలాంటి పెద్ద ఆలోచనలే, చిన్న ఆలోచనలు, ఏ ఆలోచనలు మొత్తానికి సక్సెస్ అవుతానో లేదో ఎందుకులే అన్నట్లుగా వదిలేసాను. సో, అందుకని చెప్పి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేద్దాం. చాలామంది యూట్యూబర్స్ చెప్పారు ఏంటంటే, మేము 2 ఇయర్స్ కష్టపడ్డాం, మేము 3 ఇయర్స్ కష్టపడ్డాం, మేము 4 ఇయర్స్ కష్టపడ్డాం, ఇప్పటికీ కష్టపడుతున్నాము, ఇంకా సక్సెస్ రాలేదు. వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు. నేను జస్ట్ 1 మంత్ కష్టపడి నాకు సక్సెస్ వచ్చేయాలని నేను కోరుకోవడం చాలా ధర్మం కాదని నాకు అనిపించింది. ఏదో అందుకని చెప్పి నేను మళ్ళీ ఒకసారి నాకు నేనే రియలైజ్ అయ్యి నేనే పుష్ చేసుకొని వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని గట్టి పట్టుదలతో అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేశాననమాట వీడియోస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చెప్పాను కదండి, నేనైతే చెప్పలేదు కదా, మర్చిపోయాను. నేనైతే దొండకాయలు అయితే బాగా ముగ్గిపోయాయండి ఇంట్లోనే. సో, వాటిని అయితే పచ్చడి చేసేద్దామని నిర్ణయించుకున్నాను. చాలా బాగుంటుందండి దొండకాయ పచ్చడి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా. నార్మల్ కర్రీ లాగే అనమాట. కొంచెం పప్పులు అవి ఎక్కువ వేస్తే బాగుంటుంది. కర్రీని ఎలా అయితే తాలింపు పెడతామో అలాగే, కాకపోతే కారం వేయకూడదు. సాల్ట్ ఒకటి వేస్తే చాలు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కూడా వేయండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను వీడియోలో చూపించినవన్నీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను డైరెక్ట్ వాయిస్ అయితే ఇచ్చేద్దామని చెప్పి నేను వీడియోలో అయితే మాట్లాడుతున్నాను. కాకపోతే ఇప్పుడు వాయిస్ ఎలా అవుతుందో నాకు తెలియదు. వీడియోలో వాయిస్ అయితే చాలా లోగా వచ్చిందనమాట. సో, అందుకని ఆ వీడియోలో ఉన్న వాయిస్ని అంతటిని మ్యూట్ అయితే చేసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. దొండకాయలు అయితే కట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా బాబు పాప మా ఆయనతో అయితే పడుకున్నారు. వాళ్ళు కానీ ఉంటే నాది అసలు పని అవ్వదు. వాళ్ళతోనే నా డే అంతా అయిపోద్ది. నేను ఖాళీగా ఉండడం వల్ల ఈ వీడియో తీసాను. ఏంటనేది నాకు తెలియదు. ఇంట్రెస్ట్ వచ్చి అయితే నేను వీడియో తీసాను.
సో అదనమాట. ఇంకపోతే చూసారా వీడియోలో కంగారు అనమాట. ఎలా చేస్తానో ఏటో అనే కంగారుతో చూసారా నా ఆతృత ఎలా మాట్లాడుతున్నానో. ఆ ఆతృతతో అయితే నేను అవన్నీ కూడా మార్చేసానమాట పప్పులన్నీ. అండ్ ఉల్లిపాయ వేసి ఆ పప్పులు మాడిపోయాయి కదా, సో ఉల్లిపాయలోనే కొంచెం ఉప్పు అయితే వేస్తే బేగా మగ్గిపోద్ది అనే విషయంతో కొంచెం ఉప్పు అయితే వేసేసాను అనమాట. ఇంకేంటండి అలా జరుగుతుంది. మీరు కూడా నాలాగైతే ఛానల్ ఆపేస్తే ఉంటే చూసుకోండి. పర్లేదని నాకు అనిపిస్తుంది. 3 మంత్స్లో 1000 సబ్స్క్రైబర్లు అయితే నేను రీచ్ అవ్వగలనేమో. కాకపోతే నేను మధ్య మధ్యలో వీడియోలు ఆపేయడం వల్ల నాకు 1000 సబ్స్క్రైబర్లు రాలేదని నేను అనుకుంటున్నాను. నేనైతే కంటిన్యూస్గా చేసుంటే నాకు 2 మంత్స్లో ఖచ్చితంగా నాకు 1000 సబ్స్క్రైబర్లు వచ్చి ఉంటాయి. చెయ్యడం 3 డేస్ ఆపేయడం, చెయ్యడం 4 డేస్ ఆపేయడం, చేయడం 1 వీక్ ఆపేయడం ఇలా చేయడం వల్ల నాకు 1000 సబ్స్క్రైబర్లు రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ కంటిన్యూస్గా చేసిన ప్రతి ఒక్కరికి అయితే 1000 సబ్స్క్రైబర్లు 1.5 మంత్లో వచ్చేస్తున్నాయి, లేదా 2 మంత్స్లో వచ్చేస్తున్నాయి. చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి అన్నమాట. నేనైతే మాత్రం ఆపేయడం వల్ల నాకైతే సబ్స్క్రైబర్లు రాలేదని నేను అనుకుంటున్నాను. లేకపోతే చేస్తే ఎందుకు రావు, ఈజీగా వస్తాయి. మనల్ని చూసి నచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. యాక్చువల్గా చూసారా నేను అవి చూపిస్తున్నాను. అవి కూడా నేను కుకింగ్ వీడియోస్ చేద్దాం, నా ఓన్ వాయిస్తో చేద్దాం, ఎందుకు వాళ్ళు వీళ్ళు తీసుకొని చేయడం ఎందుకు, అలా చేసినా సరే వాళ్ళకి నేను అలాగే లైక్ అవుతాను తప్ప నా ఓన్ వాయిస్తో చేసినప్పుడు నా వీడియోస్ ఎవరు చూడరు అనే లెక్కలో అయితే నేను అవన్నీ కొన్నాను అనమాట. అలా ఓన్ వాయిస్తో చేద్దాం, అలా ఓన్ వాయిస్తో వచ్చినవి అయితేనే నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతారు. ఇలా చేసిన వేస్టే కదా కామెడీస్ చేసిన అనే మైండ్ సెట్తో అయితే నేను అలా కుకింగ్ చేయడానికి కూడా కొన్ని అయితే కొన్నాను. కాకపోతే అవి కూడా పక్కన పెట్టాను అనమాట. అలా ఉంటుంది మనతోని. అయితే అలా వంట చేస్తూ అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం అంతా వంటే ఉంటుందేమో. తీసినవన్నీ ఎక్కడికక్కడ సర్దేశాను అనమాట. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందరూ కూడా ఇల్లు అది బాగా క్లీన్ అది చేస్తారేమో. నేనైతే వరలక్ష్మీదేవి పూజ అయితే చేసుకోలేదు ఇప్పటి వరకు. నా పెళ్ళయి 4 ఇయర్స్ అవుతుంది. నేను ఈ 4 ఇయర్స్లో ఒక్కసారి కూడా చేయలేదు. నాకెందుకో మరి అచ్చు రాలేదో ఏమో, మరి చేద్దామనేటప్పుడల్లా ఏదో ఒకటి అవుతుంది. ఇంట్లో ఏదో ఒక చిన్న ఇష్యూ అయిపోతుంది అనమాట. సో ఈ ఇయర్ కూడా నేను చెయ్యట్లేదు. ఈ ఇయర్ కూడా మా ఇంట్లో కొంత ప్రాబ్లం వల్ల చేయట్లేదు అనమాట. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అనమాట. అందరు కానీ చూస్తే యాక్చువల్గా టమాటా అన్నీ కోస్తే టైం వేస్ట్ కదా అని చెప్పి నేను దొండకాయ ఏగేలోపు టమాటా అయితే కట్ చేసుకుని టైం సేవ్ అవుతుంది కదా, 5 మినిట్స్ అయినా. ఇంకపోతే నేను వంట చేసేటప్పుడు ఏదో ఒకటి తినకపోతే అస్సలు ఉండలేను. సో అయితే జామకాయ అయితే కట్ చేసుకొని జామకాయ అయితే తింటున్నాను, జామకాయ అయితే తింటున్నాను. మీరు కూడా నాలా ఉంటారండి, వంట చేసేటప్పుడు ఏదో ఒకటి తినుకుంటూ. యాక్చువల్గా ప్రతిసారి అయితే తిన్ను. వంట చేసేటప్పుడు ఏంటంటే పక్కన పిల్లలు లేకపోయినా ఎవరు లేకపోయినా ఇంక నాకు అందరూ టీవీలు ఫోన్ల మీద పడతారేమో, నేను తిండి మీద పడతాను అనమాట. నా చుట్టూ మనుషులు ఉంటే నేను తిండి వైపు వెళ్ళను, నా చుట్టూ మనుషులు కానీ లేకపోతే నేను తిండి వైపు వెళ్ళిపోతాను అనమాట. ఇంకపోతే అలా వీడియో అయితే సాగుతూ ఉందండి. యాక్చువల్గా నేను డే వ్లాగ్ మొత్తం చేద్దామని చాలా అనుకున్నాను. కాకపోతే అలా మిస్ అయిపోయింది అనమాట. వంట అయిపోగానే బియ్యం కడిగెట్టడంతో ఇంకా అలా చేయడంతో మా ఆయన లేసాక లేసాక అయితే తినేసి భోజనం అయితే చేసేసి పడుకోపోయామండి. మళ్ళీ లేచేసరికి ఇంకా సాయంత్రం డే రొటీన్ మొత్తం చేద్దామని చాలా అనుకున్నాను. కాకపోతే అనుకునేవన్నీ అయితే మనం మనుషుల ఎందుకు అవుతాంలేండి. సో అవ్వలేదు. నేను కుకింగ్ వీడియో మాత్రమే ఉంటుంది నా ఛానల్లో. కాకపోతే వీడియో మొత్తం చూడండి ప్లీజ్. స్కిప్ మాత్రం చేసిక్కండి. వీడియో మొత్తం చాలా బాగుంటుంది. వీడియోలో మొత్తం నేను ఛానల్ పెట్టింది నుంచి ఉన్న కష్టాలన్నీ చూపిస్తాను. మా ఆయన బతిమలాడడం, కామెడీ వీడియోస్ చేయడానికి. ఇదంతా పెద్ద తలనొప్పి అనిపించి నేను ఎలా కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. కానీ కుకింగ్ వీడియోస్ కూడా పెద్ద తలనొప్పిలాగే అనిపించింది నాకు. ఏంటంటే ఫోన్ అది సరిగ్గా ఉండదు. జామకాయ అయిపోయింది కదండి, ఇప్పుడు మూరి ఉండి అవుతుంది అంటున్నాను. ఆ జామకాయ ఏం పూర్తిగా తినలేదులేండి, అది ఆఫ్ అయితే అక్కడే పెట్టాను. మళ్ళీ మూరి వండి అయితే తీసుకున్నాను, అది కూడా తినేస్తున్నాను అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇంకా వీడియో మొత్తం ఇలా సాగుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి.
అలా కొంచెంసేపు కూర అయితే ఫ్రై చేసేస్తే బాగుంటుందండి. వీడియో తీస్తున్నప్పుడు మాట్లాడితే చాలా మాటలు ఉంటాయండి. వీడియో అయిపోయాక బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలంటే అసలు మాటలే గుర్తుండవండి. ఇది చెప్దాం, అది చెప్దాం అనుకుంటాం వీడియో తీసేటప్పుడు. కానీ లాస్ట్ వీడియో అంతా అయిపోయాక తర్వాత రోజు నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఇద్దామంటే మాత్రం ఇంకా అసల వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నాం ఏంటనేది ఆ వాయిస్ ఏమి గుర్తుండదు. ఏం చెప్పాలో ఆ మాటలన్నీ మర్చిపోతామనమాట. ఇలా ఉంటది. నేను ఆ వీడియో తీసేటప్పుడు చాలా మాటలైతే చెప్పాను. ఇప్పుడు ఆ మాటలేమి నాకు గుర్తులేవనమాట. సో, అలా వాగుతూనే ఉన్నాను వీడియో తీసేంత సేపు మీతో. కాకపోతే ఇప్పుడు ఏం మాటలు గుర్తు రావట్లేదు నాకు. అందుకే చెప్పేదే చెప్తున్నాను. మీరు కూడా నాలాగేనా? బియ్యం అండి. ఇంకా కూర అయితే అయిపోయింది. సో, బియ్యం కూడా కడిగి పెట్టేస్తే మా పని అయిపోద్దని కడుగుతున్నాను. అక్కడ ఏం చెప్తున్నానంటే నాకు బియ్యం తినే అలవాటు ఉందని చెప్తున్నాననమాట. ఒకప్పుడైతే చాలా ఎక్కువ తినేసేదాన్ని. ఇప్పుడేం తినట్లేదండి. జస్ట్ బియ్యం కడిగేటప్పుడు మాత్రమే కొన్ని అయితే నోట్లో వేసుకుంటున్నాను. ఒకప్పుడు చూపించాను కదండీ! ఆ గ్లాస్ అయితే సగానికి లేపేసేదాన్ని. చాలా మా ఇంట్లో పిచ్చెక్కిపోయేవారు. ఏంటంటే ఒక దొంగతనం చేసినట్లాగే ఎక్కడికెళ్తే అక్కడ హ్యాండ్ బ్యాగుల్లోని, బాక్సుల్లోని బియ్యం వేసుకొని వెళ్ళేదాన్నండి. ఎంత ఏజ్ అంటే నేను ఇంటర్‌కొచ్చే వరకి. ఇంటర్‌లో కూడా నేను బియ్యాన్ని అలా క్యారీ చేసేదాన్ననమాట నా వెనకాతల. అలా ఉంటదనమాట. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందండి. లంచ్ చేసి పడుకోపోయాను. నేను అయితే డ్రెస్‌లో ఎక్కువ సేపు ఉండలేనండి. అది కూడా వీడియో తీస్తున్నానని ఉన్నాను గానీ, లేకపోతే ఉదయమే నేను నైటీ ఏసేసుకునేదాన్ని. అస్సలు డ్రెస్‌లో ఉండడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నాకు పాప ఉంది. 1 ఇయరేనండి మా పాపకి. తనకైతే ఫీడింగ్ ఇవ్వాలి. సో, నేనైతే డ్రెస్‌లో ఉండలేను. ఫీడింగ్ ఇచ్చినప్పుడు నాకు చిరాకుగా ఉంటదనమాట. అయితే నైటీ అయితే కంఫర్ట్‌గా ఉంటదని చెప్పి నేను మళ్ళీ అయితే నైటీలోకి అయితే దిగేసాననమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే మా ఆయన అయితే చికెన్ పకోడీ చేయమని చికెన్ అయితే తీసుకొచ్చాడండి. కానీ ఈసారి డిఫరెంట్‌గా చేద్దామని ఒక లైట్స్ ఆన్ ఫుడ్ ఛానల్‌లో అయితే నేను చూసాననమాట. ఆవిడ చెప్పింది ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుందని. సో, చూద్దాం ఆవిడ చెప్పింది కదా అని చెప్పి అదే కొంచెం గట్టి పకోడీ అదే ఆనియన్ పకోడీ ఉంటది కదండీ! సో, ఆ టైప్‌లో అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఆవిడ ఆ టైప్‌లో అయితే చేసింది. చాలా బాగుంది. ఆవిడ తింటున్నప్పుడు చూడడానికి కళ్ళకే బాగుంది కదా! తింటే ఎలా ఉంటదని చెప్పి నేనైతే ఈరోజు అలా ట్రై చేద్దామని చెప్పి లైట్స్ ఆన్ ఫుడ్ ఛానల్ ఎవరైనా చూస్తే కామెంట్ చేసేయండి. మా ఆయన చూసారా నూనె వేయమని ఇట్లాగే యాక్టింగ్ చేయమంటే కప్పు తీయకుండా యాక్టింగ్ చేస్తున్నాడు. టాలెంట్ పర్సన్ అనమాట. ఇప్పుడు చూడండి అదే గట్టి పకోడీలాగే ఉంటదనమాట. నా భాషలో గట్టి పకోడీ, మీ భాషలో అయితే ఆనియన్ పకోడీ. సో, అదనమాట. అన్నీ కలిపేసి వస్తే లాస్ట్‌లో వీడియోకి మాత్రం మా ఆయన నేనే చేసినట్లా బిల్డప్ ఇచ్చేస్తున్నారనమాట. ఇలా ఉంటది. అది చికెన్ పకోడీ. కానీ ఆనియన్ పకోడీలా ఉంది. మా అబ్బాయి అయితే అమ్మ చక్కన ఆడు చికెన్ అనడండి. చక్కన అంటాడు. మా ఆయనకి కూడా సీరియల్ అంటే ఇష్టం.